నమస్కారం. మనం వివోలో యాక్టివ్ లోన్ ఎంట్రీ చేసాం, డీటెయిల్స్ సేవ్ చేసాం. సేవ్ చేయగానే మనకు ఒక సమ్మరీ పేజీ కనిపిస్తుంది. ఆయుషి గ్రామ్ సంఘటనకు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లోన్ ఇచ్చాము, 5 లక్షల లోన్ ఇచ్చాం. అవుట్ స్టాండింగ్ లో 3 లక్షలు కనిపిస్తున్నాయి. ఇంట్రెస్ట్ రేట్ 6% కనిపించింది. రిమైనింగ్ పీరియడ్ 40 నెలలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఐ బటన్ కనిపిస్తోంది. ఐ బటన్ క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. సైడ్లో డిలీట్ బటన్ కనిపిస్తుంది. డిలీట్ చేయాలనుకుంటే మీరు డిలీట్ కూడా చేయవచ్చు. ఇక్కడ ఏ లోన్ ఎంట్రీ చేశామో ఆ లోన్ ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మీటింగ్ నంబరు 51, యాక్టివ్ లోన్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. షెడ్యూల్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మన వాయిదాల వివరణ చూడొచ్చు. డౌన్లోడ్ కూడా చేయవచ్చు. చూడండి, డౌన్లోడ్ చేయొచ్చు. షెడ్యూలర్ని డౌన్లోడ్ చేయవచ్చు. వివోకి పంపవచ్చు. క్లోజ్ చేద్దాం. బ్యాక్. ఒక్కొక్కటి అన్ని రకాల ఎంట్రీస్ ఈ రకంగా మనం చేయాలి. మన కరెంట్ అసెట్స్ ఒక లోన్ ఎంట్రీ చేసాము, ఆ పేజీ బ్లాంక్ అవుతుంది. మనం ఒక ఆయుషి గ్రామ సంఘం లోన్ ఎంట్రీ చేసాము, ఆ పేజీ మనకి బ్లాంక్ అవుతుంది. ఒకవేళ ఆయుష్లోనే రెండవ లోన్ ఉన్నట్లయితే రెండవ లోన్ ఎంట్రీ చేయాలి. మళ్ళీ ఒక్కసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి చూపిస్తాను. లోన్ టు వివోస్లో ఎంట్రీ చేసాం, సిఐఎఫ్ లోన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ ఈ పేజ్ బ్లాంక్ ఉంది. ఏ వివోలో యాక్టివ్ లోన్ ఉందో ఆ పేజీలో ఎంట్రీ చేయాలి. నేను ఆయుషి వివోలో ఎంట్రీ చేశాను. ఆయుషి గ్రామ్ సంఘంకు రెండవ లోన్ ఉన్నట్లయితే మళ్ళీ ఇదే విధంగా డీటెయిల్స్ ఎంట్రీ చేసి సేవ్ చేయాలి. అన్ని గ్రామ సంఘాల యాక్టివ్ లోన్స్ను ఇలానే ఎంట్రీ చేయాలి. పీజీ గ్రూప్లో కూడా యాక్టివ్ లోన్ ఉన్నట్లయితే ఇలానే ఎంట్రీ మనం చేయాలి.